హాయ్ అండి. మా వారి బర్త్డేకి సర్ప్రైజ్గా కేక్ చేద్దామని ప్లాన్ చేస్తే అనుకోకుండా కేక్ ఇలా అయ్యింది. ఈరోజు నేను చేస్తున్న చాక్లెట్ కేక్ అండి. యాక్చువల్గా అవెన్ పాడైపోయింది, అందుకనేసి స్టవ్ మీద చేద్దామనేసి నేను ఈ కేక్ను స్టార్ట్ చేశాను. దీనికోసము 1 మైదా తీసుకున్నాను. ఏ కప్పుతో మైదా తీసుకున్నానోనండి అదే కప్పుతోటి మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాను. ఇలా తీసుకున్న ఈ మైదాకు 1 స్పూను బేకింగ్ పౌడరు, అలాగేనండి 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, అలాగేనండి కోకో పౌడరు 2 స్పూన్లు, ఇది అలా చాక్లెట్ కేక్ కాదు, అలా బ్రౌనీ కాదు. మెయిన్ ఏంటండి, నాకు అవెన్లో చేయటం అలవాటు, స్టవ్ మీద ఎప్పుడు చేయలేదు. సో ఈసారి స్టవ్ మీద చేద్దాము ఎలాగైనా మా వారికి బర్త్డేకు కేక్ను అనేసి. సో బయట ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే చేద్దామని ఇలా చేశాను. ఇదంతానండి. ఈ కోకో పౌడర్ కూడా జల్లిచ్చేసుకొని మనము మొత్తం కలిపేసుకోవాలి. ఈ మైదా, కోకో పౌడరు, వేసుకున్న బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు. ఇక తర్వాత ఏ కప్పుతోనైతే మైదా తీసుకున్నానో అదే కప్పుతోనండి మెజర్మెంట్లన్నీ తీసుకుంటున్నా. సో ఇది 1 కప్పు సరిపోయే కుకింగ్ బటర్ అండి. ఈ కుకింగ్ బటర్ను 1 కప్పు తీసుకొని అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ను కూడా వేశాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసి 2 ఎగ్స్ అండి. 1 కప్పుకు 2 ఎగ్స్. ఇదంతానండి మిక్సీ జార్లో చేస్తున్నాను. ఇలా వేసుకున్న బటరు, షుగరు, ఎగ్స్, ఆయిల్ అంతా మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్న పేస్ట్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ ఎగ్గు, బట్టరు, షుగర్ ఈ మిశ్రమానికండి ఆల్రెడీ మనము రెడీగా పెట్టుకున్న మైదా, కోకో పౌడరు వేసి ఒకే సైడు బాగా కలపాలి. ఇదంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకున్న దీనికంటే నేను మా అబ్బాయి అమెరికా నుంచి తెచ్చిన కొన్ని చాక్లెట్లు ఉన్నాయి. సో పిల్లలు లేరు కదా, మా వారికి స్పెషల్గా సర్ప్రైజ్గా ఈ చాక్లెట్ కేక్ను కొద్దిగా వెరైటీగా చేద్దామనేసి ప్లాన్ తోటి చేస్తున్నాను. సో ఆ చాక్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా వేశాను. మళ్ళొకసారి మొత్తము ఈ కట్ చేసిన చాక్లెట్ ముక్కలు ఈ కేక్ మిశ్రమంలో కలిసేలాగా ఒకే సైడ్ కలిపేసుకొని ఆ తర్వాత కేక్ తయారు చేయటానికి కేక్ది స్మాల్ ట్రే ఉంటే దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని సైడ్లకంతా బ్రష్ తోటి అప్లై చేసేసి కొద్దిగా పొడి మైదాను జల్లించేసాను. ఇలాగనండి కేకు మిశ్రమాన్నంతా ఈ ట్రేలోకి వేసుకొని కేక్ తయారు చేసే ట్రేలోకి వేసేసుకొని మరొకసారి చాక్లెట్ అండి, దీనిలో లోపల లిక్విడ్ ఉంటుంది. సో కట్ చేస్తే లిక్విడ్ బయటికి రావటం కోసం అనేసి మధ్యలో పెట్టేసి మరి దాని మీదంతా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసేసి ఒకసారి అంతా అనండి ట్యాప్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పైనంతా సన్నగా తరిగి పెట్టేసుకున్న బాదం పప్పు వేసాను. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఆల్రెడీ 5 minutes ముందే స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేశాను. అది హీట్ ఎక్కింది. సో హీట్ ఎక్కిన తర్వాత చిన్న స్టాండ్ ఒకటి ఉంచాను. ఇసుక వెయ్యలేదు, ఇసుక బదులు చిన్న స్టాండ్ పెట్టేసి ఆ తర్వాత తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని మౌల్డ్ తోటి తెచ్చి పెట్టాను. ఆ తర్వాత నుండి దీనికి చిన్న కన్నమున్న నాన్ స్టిక్ ప్యాను మూతను పెట్టేసి సిమ్లోనే ఉంచేసాను. తర్వాతనండి నేను చేసిన తప్పు ఏంటంటే ఆ మౌల్డ్ చూసుకోలేదు, ఈ నాన్ స్టిక్ గిన్నె చూసుకోకుండా పెట్టడం వల్ల ఒక 30 minutes తర్వాత ఈ కేక్ అంతా పొంగిందండి. పొంగి ఏమైందంటే అనుకోకుండా మూతకు అతుక్కపోయింది. సో మూత తీసేసరికి కొద్దిగా కేక్ మిశ్రమం అనేది మూతకు అతుక్కుంది, కొద్దిగానేమో ఇలా అయిపోయింది ఫైనల్గానండి. యాక్చువల్గా 1 hourలో కేక్ అయితే అయిపోయింది. ఇలా గుచ్చి చూస్తేనే 1 hourలో అయిపోయింది. కాకపోతేనండి ఎంతో బాగా చేయాలనుకున్న ఈ కేకు ఇలాగా అవ్వటం వలన కొద్దిగా అప్సెట్ అయ్యాను. ఓకే, పర్వాలేదు. ఫైనల్గానైతేనండి కేక్ అయితే మిగతాదంతా బాగా వచ్చింది. ఒకసారి ప్రెస్ చేసి చూశాను, చేతికి అతుక్కోలేదు. సో కేకు అలా అతుక్కోకపోవటం వల్ల కేక్ అయిపోయినట్లు కాబట్టి దానిని ఇక తీసేసి చల్లార్చేసి మా వారు రాకముందే దాచేసానండి.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, సర్ప్రైజ్గా చెయ్యాలనుకున్న చాక్లెట్ కేకు ఓవెన్ లేకపోవటం వలన నాకు ఎలా చేయాలో తెలియక ఇలా చేయటం వలన కొద్దిగా అతుక్కపోయి అప్సెట్ అయ్యాను. అయినా సరేనండి, ఏదైనా సరే కేక్ మాత్రం బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి. నేను చేస్తే తప్పు చెయ్యకుండా కొద్దిగా పెద్ద మౌల్డ్ లేదా కింద గిన్నె కానీ ఏదైనా సరే కొద్ది పెద్దది తీసుకొని ట్రై చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. కేక్ అయితేనండి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చెయ్యండి. నెక్స్ట్ వీడియోలోనండి మా వారి బర్త్డేను ఎలాగా సర్ప్రైజ్గా చేశానన్నది చూడండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొకసారి నేను చేసిన ఈ కేక్ను చూసి నవ్వుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ భాస్కర్ను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.